బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 500కే గ్యాస్ సిలిండర్ పథకానికి నిబంధనలు ఖరారు చేసింది ప్రభుత్వం. లబ్ధిదారుల ఎంపికపై విధి విధానాలు రూపొందించి ప్రభుత్వానికి పంపించింది పౌర సరఫరాల శాఖ. రేషన్ కార్డును ప్రాతిపదికగా తీసుకోవాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. పాత గ్యాస్ కనెక్షన్లకు పథకం వర్తించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్తగా గ్యాస్ కనెక్షన్లు తీసుకునే వాళ్లను పరిగణించొద్దంటూ పౌర సరఫరాల శాఖ సూచిస్తోంది. ఇవాళ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. రేషన్ కార్డులతో సంబంధం లేకుండా పథకం అమలు చేసేందుకు తొలుత ప్లాన్ చేశారు. అయితే ఈ విధానంలో పథకం అమలు లేట్ అవుతుందనే అంచనాలో అధికారులు వచ్చారు. రాష్ట్రంలో మొత్తం 89,98,000 రేషన్ కార్డులున్నాయి. ఇక దాదాపు 4,20,000 మంది రాయితీని వదులుకున్నారు. మిగతా 85,79,000 మందిలో ఉజ్వల గ్యాస్ కనెక్షన్ల కింద దాదాపు 340 రూపాయల రాయితీని దాదాపు 11,58,000 మంది పొందుతున్నారు. ఏడాదికి 6 సిలిండర్ల నిబంధన విధించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కొత్త రేషన్ కార్డుదారులకు పథకం వర్తించేలా ప్లాన్ రూపొందిస్తున్నారు. ఈ నెల 28 నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ ఉండబోతుంది. కొత్త రేషన్ కార్డులు జారీ చేసే సమయంలోనే సిలిండర్ పథకానికి లింక్ పెట్టే ఛాన్స్ కనిపిస్తుంది. కలెక్టర్ల సదస్సులో కొత్త రేషన్ కార్డులపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద 500 రూపాయల సిలిండర్కు సంబంధించి ఇప్పటికే కొన్ని విధి విధానాలు రూపకల్పన చేసినట్టుగా తెలుస్తోంది. కొత్త గ్యాస్ కనెక్షన్లు ఉన్న వారికి తీసుకునే వారికి ఈ పథకం వర్తించకుండా నిబంధనలు అమలు చేయబోతున్నారు. పాత గ్యాస్ కనెక్షన్ ఉన్న వారికి ఈ 500 రూపాయల సిలిండర్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వానికి వాళ్ళు సూచనలు చేసినట్టుగా తెలుస్తుంది. మా ప్రతినిధి మధు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, కొత్త 500 గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ప్రభుత్వానికి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కొన్ని సూచనలు చేసినట్టుగా తెలుస్తుంది. ఒక డ్రాఫ్ట్ ప్రభుత్వానికి ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎలాంటి నిబంధనలు దీంట్లో పొందుపరిచారు? అలాగే ఈ 500 రూపాయల సిలిండర్కి సంబంధించి ఎవరెవరు అర్హులుగా పరిగణించబోతున్నారు? ఎగ్జాక్ట్లీ, కాంగ్రెస్ గత ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా 6 గ్యారెంటీలో భాగంగా 500కే గ్యాస్ సిలిండర్ అనేటువంటిది కూడా ఈ పథకం కూడా చాలా మందిని ఆకర్షించి చాలా మంది ముఖ్యంగా మహిళలను అట్రాక్ట్ చేసింది. సో ఇది అత్యంత ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయంగా చెప్తా ఉంది పార్టీ. సో దాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతుంది. విధి విధానాలు సిద్ధమైపోయాయి. సో దానికి సంబంధించి త్వరలోనే 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అందించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తా ఉంది. కానీ ఈ విధి విధానాలకు సంబంధించి గతంలో అందరికీ గ్యాస్ కనెక్షన్ ఉన్నటువంటి వారందరికీ కూడా 500కే సిలిండర్ ఇద్దామనేటువంటి ఆలోచన చేసినప్పటికీ కూడా గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అందరూ వినియోగించుకుంటారు. కమర్షియల్ కానీ నాన్ కమర్షియల్ కానీ వీళ్ళంతా వినియోగించుకునేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ కట్టడి చేయడం కష్టతరమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి డొమెస్టిక్ సిలిండర్ ని కూడా కమర్షియల్ కి వాడుతూ ఉన్నటువంటి సందర్భాలు బయట మనకు కనిపిస్తూ ఉంటాయి. అలా జరగకూడదు అంటే వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వారిని 500 రూపాయల సిలిండర్ ఇవ్వాలి. దానికి కూడా లిమిటేషన్ పెట్టాలి. సంవత్సరానికి 6 లేదంటే 12 అనేటువంటిది నిర్ణయించాలనేటువంటిది ప్రభుత్వం ఆలోచించడంతో ప్రస్తుతం దీనికి మార్గమం సుగమం అవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. త్వరలోనే 500 రూపాయల సిలిండర్ అందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. 2 గ్యారెంటీలు ఇచ్చినామని చెప్తున్నారు. ఒకటి రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల బీమా, తర్వాత ఉచిత రవాణా 2 కంప్లీట్ అయ్యాయి. ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో త్వరలోనే మరొక 2 చేరున్నాము 28వ తారీఖు రోజున అని చెప్తున్నాను. ఎందుకంటే 28వ తారీఖు రోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. సో ఆ రోజే ఈ పథకం అమలు చేయడానికి ఒకటి గ్యాస్ మహిళలకి 2,500 రూపాయలు ఇవ్వడానికి సిద్ధమవుతుంది. సో ఒకటి ప్రభుత్వం సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయడానికి ప్రామాణికమే తెల్ల రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు కాబట్టి సో వైట్ రేషన్ కార్డు ప్రాతిపదికనే అదే ప్రామాణికంగా 500 రూపాయల సిలిండర్ కూడా ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం 29,90,000కు పైగా గ్యారెంటీ సర్టిఫికేట్, దాదాపు 90 లక్షల వైట్ రేషన్ కార్డు ఉన్నాయి తెలంగాణలో. ఇంకొక 10 నుంచి 13-14 లక్షల మంది వైట్ రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నారు గత ప్రభుత్వంలో. సో అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు కొత్త అప్లికేషన్లు 28వ తారీఖు నుంచి తీసుకున్నటువంటి వారందరూ కూడా గ్యాస్ కనెక్షన్ కంపల్సరీ అలా మెన్షన్ చేయాలి. లింక్ అయి ఉంటేనే వారందరికీ రాయితీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది నిజంగానే సబ్సిడీ వదులుకున్నారు గతంలో. గివ్ అప్ ఏదైతే గివ్ ఇట్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి దాంట్లో రాయితీ అవసరం లేనటువంటి వాళ్ళు ఆర్థికంగా స్థిరపడినటువంటి వారు, బలంగా ఉన్నటువంటి వారు రాయితీని వదులుకోవడంతో చాలా మంది రాయితీని వదులుకున్నటువంటి సిచ్యువేషన్. తర్వాత ఉజ్వల స్కీమ్ కింద ఎవరైతే రాయితీ పొందుతా ఉన్నారో 380 రూపాయల పైగా నెల బ్యాంక్ అకౌంట్ లో పడుతుందో వారికి సంబంధించినటువంటి విషయం పైన కూడా ఈ 6 సిలిండర్ల లిమిటేషన్ విధించాలి, పరిధి విధించాలనేటువంటిది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ దాదాపు
రూపాయల సిలిండర్ అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతుంది. త్వరలోనే 500 సిలిండర్ ప్రజలకు అందుబాటులో తేవడానికి విధి విధానాలు ఖరారు కానున్నాయి. ఈ రోజు కలెక్టర్ల సమావేశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారితో కూడా ఈ విషయం పైన చర్చించే అవకాశం ఉంది. కీలకంగా అనేక పథకాలన్నీ కూడా ప్రభుత్వం ఇస్తానన్నటువంటి సంక్షేమ పథకాలన్నీ వైట్ రేషన్ కార్డుతో లింక్ కావడంతో ఆ విషయాలను, తర్వాత 500 సిలిండర్ లేట్ చేయొద్దు, 28 తారీఖు రోజున దీనికి సంబంధించినటువంటిది ఖరారు చేయాలని ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేస్తుంది. త్వరలోనే 500 సిలిండర్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. అయితే మధు, అంటే తొలుత రేషన్ కార్డులతో సంబంధం లేకుండానే దీన్ని అమలు చేయాలంటూ ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా రేషన్ కార్డును లింక్ చేస్తూ దీనికి సంబంధించి అది కూడా కొత్తగా గ్యాస్ కనెక్షన్ తీసుకున్న వాళ్ళకి దీన్ని వర్తింపజేసే ఆలోచన లేనట్టుగా ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద ఇవన్నీ కూడా అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఈరోజు జరిగే కలెక్టర్ల కాన్ఫరెన్స్లో దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లతో సమావేశం. మొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తా ఉన్నారు. ఇది అత్యంత కీలకంగా భావిస్తా ఉంది ప్రభుత్వం. ఎందుకంటే పాలన పైన పట్టు బిగించడానికి, సంక్షేమ పథకాలను అమలు చేయడానికి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్, అంటే ప్రాబ్లమ్స్ కానీ టెక్నికల్ ఇష్యూస్ కానీ ఏమున్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయనున్నారు. దాంట్లో భాగంగానే 500 రూపాయలకు సిలిండర్ ఇవ్వద్దాం అనేటువంటి కాంగ్రెస్ ప్రతిపాదన ఏదైతుందో మొన్న ఎన్నికల్లో దాన్ని అమలు చేయడానికి సిద్ధమైంది. సో ఈ రోజు కలెక్టర్ల సమావేశంలో 500 సిలిండర్ల పైన కూడా ఒక పక్కా క్లారిటీ రానుంది. ఇక ఎందుకు వైట్ రేషన్ కార్డ్ లింక్ చేశారు అనేటువంటి దానికోసం, ఎందుకంటే ఇది పక్కదారి పట్టకుండా, సమస్యలు తలెత్తకుండా, కొత్త తలనొప్పులు రాకుండా ఉన్నటువంటి వారు వైట్ రేషన్ కార్డ్ ఆల్రెడీ ఉన్నటువంటి వారు లింకప్ అయింది. బ్యాంకు, ఆధారు, వైట్ రేషన్